ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హర హర మహాదేవ శంభో శంకర. పరీక్షల్ని లెక్క చేయని ప్రయాణం చేశావు. శిక్ష విధిస్తారని తెలిసిన గమ్యాన్ని చేరావు. ఇదంతా ఒక ప్రాణాల్ని నిలబెట్టాలన్న నీ సంకల్పం. స్వార్థం లేని ఆ సంకల్పానికి నేనే కాదు, ఆ దేవదేవుడు కూడా ప్రసన్నమయ్యాడు. నా తోటి శివసాధువులారా, నా శిష్యులారా, ఇది మన ముక్కంటి దేవుని ఆజ్ఞ. హర హర మహాదేవ. ఇందులో ఉన్న మార్గాన్ని అనుసరించు తల్లి. అదే నిన్ను నాగాంబరీ పుష్పమున్న సర్పవనానికి చేరుస్తుంది. కానీ తల్లి, ఆ మార్గంలో అక్కడికి చేరటం దుర్లభం. ఒకవేళ చేరినా కూడా నాగాంబరీ పుష్పమున్నది సర్పవనం. అక్కడ నువ్వు చూసే చెట్టు, కనిపించే పువ్వు ఏవైనా సర్పాలే. ముఖ్యంగా నాగాంబరీ పుష్పానికి కాపలా ఉండేది సర్పాలకు అధిపతి శివనాగు. ఆ శివనాగును దాటి నాగాంబరీ పుష్పం దొరకాలంటే ఈ పవిత్రమైన శివభస్మాన్ని అక్కడున్న శివలింగం పైన అభిషేకం చేస్తే శివుడే ఆ నాగాంబరీ పుష్పాన్ని అనుగ్రహిస్తాడు. ఈ శివభస్మమే నీకు రక్షగా ఉంటుంది. ఇది తీసుకువెళ్ళి ఆ శివయ్య పైన అభిషేకం చేయి. నీకు నాగాంబరీ పుష్పం దక్కుతుంది. ఆ శివనాగు కాటు నుంచి నువ్వు తప్పించుకోవాలంటే శివస్తోత్రం పఠించాలి. ఆ మంత్రం చెప్తాను, జాగ్రత్తగా విను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.